జనసేన టీడీపీ ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చిందో దానికి సంబంధించి అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏదైతే నిన్న జనసేన టీడీపీ కలిపి బీసీ డిక్లరేషన్ అయితే ఇచ్చిందో దానిపై మీ స్పందన ఏంటి సార్? చంద్రబాబు అబద్ధాలకి ఒక కొత్త డ్రెస్ దొరికి మళ్ళా బీసీలు మోసం చేయడానికి చేసే ప్రయత్నంలా కనిపించింది. చంద్రబాబు చెప్పిన అబద్ధాలకి ఒక కొత్త డ్రెస్ తొడిగి మళ్ళా బీసీలు మోసం చేయడానికి ఒక ప్రయత్నంలా కనపడ్డది. గత ఎన్నికల్లో 142 హామీలు ఇచ్చి మేనిఫెస్టో నుంచి దాన్ని మిస్ చేసేసిన సందర్భం. చంద్రబాబు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గత ఎన్నికల్లో నేను బీసీలకు ఎన్ని హామీలు ఇచ్చాను, ఎన్ని అమలు చేశాను, బీసీలను నేను ఎలా చూశాను, బీసీలను బానిసలుగా, బీసీలను విద్యకు దూరంగా ఉంచినటువంటి పాపంలో నేను భాగస్వామినని ఒకసారి మనస్సాక్షిని అడిగితే చంద్రబాబుకు తెలుస్తుంది. నిన్న బీసీ డిక్లరేషన్లో అతను చెప్పినవన్నీ కూడా అబద్ధాలే. చేస్తారనేది అతని పరిధిలో లేని అంశాల మీద మాట్లాడటం అనేటువంటిది పెద్ద అబద్ధం. అబద్ధాలతోటి ప్రజలను మోసగించాలనే ఏకైక లక్ష్యమే అతని ఎజెండా. ఆ ఎజెండాని ప్రజలు ఒకసారి చూశారు, చూసి తీర్పిచ్చారు, మళ్ళా తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రజలు నిజమైన జగన్ వెంట ఉంటారు, అబద్ధం చంద్రబాబుని ఇంటికి పంపిస్తారు. స్థానిక సంస్థల్లో నిర్వీర్యం చేశారు, బీసీలని 34% నుంచి 24% తీసుకొచ్చారు. అదేవిధంగా చట్టసభల్లో 33% బీసీలకి రిజర్వేషన్ అమలు చేస్తాం, అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన బీసీలకి పెన్షన్ అమలు చేస్తామని కూడా హామీలు ఇవ్వడం జరిగింది. దీనిపై మీ స్పందన? ఇప్పుడు ప్రకటించాడు కదా చంద్రబాబు నాయుడు, ఆయన సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ప్రకటించాడు? 44% ఉన్న వాళ్ళకి 21, 45% ఉన్న వాళ్ళకి 18. ఏమి రిజర్వేషన్ అది? ఏమి రిజర్వేషన్ అది? అర్థమైంది కదా. 94 సీట్లు ప్రకటించాడు, 33% అంటే ఎన్ని? అవి ప్రకటించాలి కదా. ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో చేయలేవు, ఎప్పుడో చేస్తానంటే నమ్మి స్థితిలో ప్రజలు లేరు. చంద్రబాబు ఎప్పుడు బీసీలు కల్లగొల్లి మాటలతోటే కాలయాపన చేయడం తప్ప ఇచ్చిన హామీలు నెరవేర్చిన పరిస్థితి దాఖలాలు లేవని మంత్రి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రకటించిన 94 సీట్లలోనే 33% చూసుకున్నా కూడా బీసీలకు ఆ ప్రాధాన్యత దక్కలేదని, చంద్రబాబు కల్లగొల్లి మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరని మంత్రి చెల్లుబోయిన వేణు చెబుతున్నారు. రాజమండ్రి నుంచి నేను మీ విజయకృష్ణ, ఐ10 న్యూస్.